ప్రెజెంట్ ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు టైం వచ్చేసరికి నైట్ 7:30 PM ఉజ్బెకిస్తాన్ కంట్రీలో టష్కన్ సిటీలో ఉన్నాము. సో ఇక్కడ సన్సెట్ అనేది నైట్ ఆఫ్టర్ 9 డార్క్ అవుతుంది అనమాట. డే లెంత్ టైం అనేది ప్రెజెంట్ సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఉంది. సో నాకు చాలా మంచిగా అనిపించింది ఈ టైం జోన్ అనేది. హాయ్ హలో నమస్తే అందరికీ, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ మంజరి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరంతా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో ఏంటి అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ టైటిల్ నేమ్ చూస్తే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది లొకేషన్ ఏంటి ఎక్కడ అనేది. రీసెంట్గా నేనైతే ఉజ్బెకిస్తాన్ అనే కంట్రీ ట్రావెల్ చేశాను అనమాట. సో ఉజ్బెకిస్తాన్ కంట్రీకి క్యాపిటల్ వచ్చేసరికి టష్కంట్. సో ఇది టష్కంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. అండ్ ఉజ్బెకిస్తాన్ కంట్రీకి టష్కంట్ అనేది క్యాపిటల్ కూడా. సో ఈ ఎయిర్పోర్ట్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ వీసా ప్రాసెస్ అంతా చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి మనం క్యాబ్ బుక్ చేసుకొని హోటల్కి రీచ్ అవ్వడానికి అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో జస్ట్ డే 1 లైక్ ఫస్ట్ డే నేను ఈ కంట్రీలో ఏ లొకేషన్ అయితే చూశాను అన్నది మీతో షేర్ చేసుకోవడానికి ఇది వీడియో అనమాట. సో ఫస్ట్ లొకేషన్ అనమాట నా డే 1 ఉజ్బెకిస్తాన్ కంట్రీ టష్కంట్ సిటీలో నేను చూసిన ఫస్ట్ లొకేషన్ వీడియో ఇది. సో జస్ట్ దానికి ముందు కొంచెం వీడియో క్లిప్పింగ్ అనేది లైక్ ఎగ్జిట్ అయిన తర్వాత అండ్ ట్రావెల్ అని చిన్నది షూట్ చేశాను. ఎందుకంటే నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎంటైర్ సిటీ కంట్రీ మొత్తం గ్రీనరీగా ఉంది. ఏంటి దీని ప్రత్యేకత అని చెప్పి జస్ట్ గూగుల్లో ఉజ్బెకిస్తాన్ కంట్రీ టష్కంట్ అని చేస్తే అక్కడ వచ్చిన ఫస్ట్ మెసేజ్ ఏంటంటే లైక్ ఎంటైర్ కంట్రీ ల్యాండ్ స్పేస్లో మోర్ దాన్ 35% వచ్చేసరికి గ్రీనరీ ట్రీస్తోనే ఉంటుందంట. సో నాకు చాలా మంచిగా అనిపించింది. జనరల్గా నాకు నేచర్ గ్రీనరీ అంటే చాలా ఇష్టం. సో ఎక్కడ చూసినా కంట్రీ మొత్తం స్టేట్ లైక్ అంతా గ్రీనరీగా ఉంది. సో ఆల్మోస్ట్ ఇంకా రూమ్కి రీచ్ అయ్యేసరికి 1:45 AM అయింది. ఇంక ఇక్కడ ఫుడ్ కూడా మంచిగానే అవైలబిలిటీలో ఉంది. డెలివరీ చేస్తారంట 24 hours. సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము లైక్ బర్గర్స్ అండ్ 1 లైమ్ జ్యూస్ అనేది. సో అది కాస్ట్ అరౌండ్ $8 అనమాట. ఉజ్బెకిస్తాన్ కరెన్సీని ఉజ్బెక్ సోమ్ అని అంటారు. సో ఇంకా ఆల్మోస్ట్ మాకు ఫ్లైట్లో కూడా డిన్నర్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఫుడ్ అనేది. సో అందుకని ఇంక వచ్చిన తర్వాత జస్ట్ మీల్ అనేది ఆర్డర్ చేసాము. అక్కడ ఉన్న అవైలబిలిటీ దాన్ని బట్టి బర్గర్స్న జ్యూస్. సో ఈ 2 బర్గర్స్ అండ్ ఆ జ్యూస్ కాస్ట్ వచ్చేసరికి $8 అనమాట. ఉజ్బెకిస్తాన్ కరెన్సీ అయితే మాత్రం ఉజ్బెక్ సోమ్ అని అంటారు. సో నేను ఈ కరెన్సీ కోసము ఎలా ట్రావెల్ చేయాలి, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ నేను ఇన్ఫర్మేషన్ వీడియో అయితే షూట్ చేస్తాను. జనరల్గా ఈ ట్రావెల్స్ అంతా మా హస్బెండ్ బిజినెస్ ట్రావెల్ అనమాట. సో తనతో పాటు నేను ఏదైనా న్యూ కంట్రీస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో అందుకనే నేను ఎక్స్ప్లోర్ చేసే లొకేషన్స్ పరంగా అది వీక్ డేస్లో అయితే ఈవినింగ్స్ ఉంటుంది. వీకెండ్స్ అయితే సాటర్డే అండ్ సండే తన అవైలబిలిటీ బట్టి డే టైంలో కూడా ట్రావెల్ చేస్తాను. బట్ ఈ కంట్రీ నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఈ కంట్రీ ట్రావెల్ మాత్రం నాకు సూపర్గా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ముందుగా మీతో షేర్ చేశాను కదా, జనరల్గా మా హస్బెండ్ బిజినెస్ పర్పస్ నేను తనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో తన వర్క్ షెడ్యూల్ అంతా కంప్లీట్ అయ్యాకే మేము ఏదైనా లొకేషన్ అనేది ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఈ కంట్రీలో ప్రెజెంట్ సమ్మర్ సీజన్ అనమాట, జూన్లో. సో ఈ టైం పీరియడ్లో ఏంటంటే సమ్మర్ సీజన్స్లో డే టైం లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ 4కి సన్ రైజ్ వచ్చేసి సన్సెట్ ఈవినింగ్ ఆఫ్టర్ 9 అనమాట. సో ఇది ఆల్మోస్ట్ టైం వచ్చేసరికి నైట్ 7:30 టైంకి మేము ట్రావెల్ చేసాం ఈ లొకేషన్కి. మైనర్ మాస్క్ టష్కన్ సిటీలో అండ్ ఎంటైర్ ఉజ్బెకిస్తాన్ కంట్రీలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ మాస్క్ అని చెప్పాలి రీసెంట్ టైంలో, అంటే యాజ్ ఆఫ్ నౌ. సో ఇది చాలా బాగుందన్నమాట. అండ్ దీన్ని కన్స్ట్రక్షన్ చేసిన ఇయర్ కూడా లైక్ దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన ఇయర్ వచ్చేసరికి 2013 ఇయర్లో. రీసెంట్గా అంటే కొత్తదే, ఓల్డ్ మాస్క్ అయితే కాదు. 2013 సమ్మర్స్లో స్టార్ట్ చేశారంట దీది. అండ్ దీన్ని కంప్లీట్ అయ్యి ఇనాగ్రేషన్ లైక్ స్టార్ట్ చేసిన ఇయర్ వచ్చేసరికి 2014 అక్టోబర్లో అక్కడున్న ప్రెజెంట్ ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ అనేది ఓపెన్ చేశారు. సో ఈ మాస్క్ ఒక ప్రత్యేకత ఏంటంటే జనరల్గా మాస్క్స్కి ఒక డ్రెస్ కోడ్ అనేది కామన్గా ఉంటుంది కదా, లైక్ హ్యాండ్స్ లెగ్స్ అంతా ఫుల్ కవర్ చేసుకొని ఉండాలి లేడీస్ అయితే. అండ్ ఈవెన్ దో మనం హెడ్ కూడా లైక్ స్కార్ఫ్ టైప్ కవర్ చేసుకొని ఉండాలంట. సో మాకు అది తెలియదు కనుక స్కార్ఫ్ అనేది మా దగ్గర లేకపోవడం వల్ల మేము అక్కడికి వెళ్ళేసరికి మాకు డ్రెస్ కోడ్ అనేది నాకు ఓన్లీ గర్ల్స్కే, నాట్ ఫర్ బాయ్స్ అది. అండ్ ఇన్సైడ్ మాస్క్ అయితే ఎవరు అలౌ చేయరు కదా, ఓన్లీ బాయ్స్కే అలౌ చేస్తారు.
దీనికి వచ్చేసరికి ఎంట్రీ ఫీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం దీన్ని చూడాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చూడొచ్చు. బట్ లేటెస్ట్ అండ్ ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఎంటైర్ ఉజ్బెకిస్తాన్ కంట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్క్ అని చెప్పాలి. న్యూ మాస్క్ ఇది కూడా. అండ్ మాస్క్ పరంగా చాలా బాగుందన్నమాట, లేటెస్ట్ డిజైన్తో. అండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది కూడా వాళ్ళ ట్రెడిషనల్ అనమాట. లైక్ ఇక్కడ ఉజ్బెకిస్తాన్ ట్రెడిషనల్కి సంబంధించిన థింగ్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇది లొకేషన్ వచ్చేసరికి ఒక లేక్కి నియర్ ఉందన్నమాట. ఆ లేక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ యాంకర్ కెనల్ అనమాట. లేక్ అంటే కెనల్. ఆ కెనల్ అనేది మాస్క్ బ్యాక్ సైడ్కి వెళ్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, లైక్ మోర్ దాన్ 35% ఆఫ్ ద ల్యాండ్ విత్ ప్లాంట్స్, ట్రీస్తో ఆక్యుపై చేసి ఉంటుంది. అండ్ గ్లోబలైజ్లోనే ఒక కంట్రీలో ఎక్కువ పార్క్స్ అనేది ఉన్నది అంటే వన్ ఆఫ్ ద కంట్రీలోకి వస్తుందంటే ఉజ్బెకిస్తాన్ అనేది. ఎక్కడ చూసినా నేచర్, గ్రీనరీ. అండ్ చాలా ఫ్యూచర్డ్ ప్లాన్గా డెవలప్డ్గా చేసి కన్స్ట్రక్షన్ చేశారు అనిపించింది నాకు. అంటే ఇది క్యాపిటల్ సిటీ కనుక చాలా డెవలప్డ్గా ఉంది. అంటే మనకి ఇంకా రిమైనింగ్ లొకేషన్స్ అంతా మనకు తెలియదు, మనం అంత ట్రావెల్ చేయలేదు కనుక. బట్ ఎంటైర్ సిటీ, ఈ క్యాపిటల్ సిటీ మొత్తం, తష్కండ్ సిటీ మొత్తం అలానే ఉంది. చాలా మంచిగా అనిపించింది అనమాట. రోడ్స్ కూడా ఎంత వైడ్గా ఉన్నాయంటే 4 ways ఆఫ్ ద రోడ్స్ వచ్చిన తర్వాత ఒక పాత అంతా బోత్ ద సైడ్స్ గార్డెన్ వేశారు. ఆ నెక్స్ట్ జాగింగ్ ట్రాక్, మళ్ళీ ఆ నెక్స్ట్ వచ్చేసరికి ట్రీస్, ఆ నెక్స్ట్ పార్కింగ్స్, ఆ నెక్స్ట్ బిల్డింగ్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే ఇన్ ఫ్యూచర్ వాళ్ళు రోడ్స్ ఎక్స్టెండ్ చేయాలనుకున్నా కూడా అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా మంచి ప్లాన్తో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అనిపించింది. అండ్ ఓన్లీ ఇది మెయిన్ రోడ్సే కాదు, ఇన్నర్ లూప్ లైన్స్ అన్నీ కూడా అలానే ఉంది. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది, నేచర్గా అండ్ మంచిగా గ్రీనరీతో. సో ఈ మాస్క్ గురించి నేను స్పెషల్గా చెప్పాలి అంటే నాకు తెలీదు. బట్ దీన్ని కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళైతే లైక్ 2500 మెంబర్స్ కన్స్ట్రక్షన్ చేశారంటే జస్ట్ దీనికోసం. నాకు కూడా గూగుల్లో చూస్తేనే తెలుస్తుంది. బట్ లొకేషన్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. చాలా పెద్ద ల్యాండ్ స్పేస్ ఉంది, ఓపెన్ ఏరియా, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ సైడ్స్ అంతా. మనం మాస్క్ బ్యాక్ సైడ్కి వెళ్ళినట్టయితే మనకి ఆ బ్యాంక్ ఆఫ్ యాంకర్ కెనాల్ అనేది కనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ మొత్తం సరౌండింగ్స్ అంతా మీరు ఇక్కడ ఈ వీడియో చూసినట్టయితే మీకే క్లియర్గా అర్థమవుతుంది. కంప్లీట్గా మీకు చెట్లన్నీ బాగా కనిపిస్తాయి అండ్ ఎంత స్పేస్ ఉన్నది అనేది. అండ్ ఇది క్యాపిటల్ సిటీ కనుక బిల్డింగ్స్ అవన్నీ మనకి మంచిగానే కనిపిస్తాయి. అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, లైక్ బ్యాంక్, ఫైనాన్షియల్, దేనికి సంబంధించినవంతా. సిటీ అయితే చాలా నీట్గా, ప్లెజెంట్గా, కూల్గా అనిపించింది. జస్ట్ ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో. ఇంకా దీనికోసం చెప్పడానికి అంటూ ఏమీ ఉండదు. అండ్ నేను తీసిన వీడియోస్ అండ్ పిక్చర్స్ అంతా ఈ వీడియోకి అయితే అటాచ్ చేశాను. వాయిస్ ఓవర్ అనేది జస్ట్ చిన్నది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, నాకంటే ఎంటర్ అవ్వగానే ఈ కంట్రీకి ఉన్న ఒపీనియన్ ఏంటి అలా అని చెప్పి. సో జస్ట్ అలా అయితే షూట్ చేశాను. సో ఈ లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ చూసారు కదా, ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సో ఇదంతా డిజైన్ కూడా చాలా మంచిగా చేశారు. ఇదంతా ఏంటంటే ఈ కలరింగ్స్ అంతా ఇదంతా వచ్చేసరికి ఇక్కడ ఉజ్బెకిస్తాన్ ట్రెడిషన్ అనమాట. సో వాళ్ళు ఆ ట్రెడిషన్కి సంబంధించిన దాంతోనే లైక్ క్రియేటెడ్ ద ట్రెడిషనల్ ఓరియంటల్ ఉజ్బెకిస్తాన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టైల్. అంటే ఉజ్బెకిస్తాన్ ఆర్కిటెక్చర్ స్టైల్తో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. చాలా పెద్ద ల్యాండ్ అనమాట. మిడిల్లో ఆ మాస్క్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఒక ఆర్చ్ అండ్ లోపలికి ఎంట్రీ అవుతాము. అండ్ లోపల కూడా మనకి ఇంకొక ఆర్చ్ లాగా కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ మాస్క్ ఇన్సైడ్కి అనమాట. ఓన్లీ మన బాయ్సే కదా వెళ్తారు. బట్ ఈ లోపలికి కూడా మనం వెళ్ళాలి అంటే గర్ల్స్కి డ్రెస్ కోడ్ ఉండాలి. అంటే హ్యాండ్స్, లెగ్స్ అవేమీ కనిపించకుండా జస్ట్ కంప్లీట్గా డ్రెస్ ఉండాలి. అండ్ హెడ్ కూడా స్కార్ఫ్తో కవర్ చేసుకొని ఉండాలన్నమాట, హెయిర్ అనేది కూడా. సో అది నా దగ్గర లేకపోవడం వల్ల వాళ్ళు నాకు డ్రెస్ ఇచ్చారు, లైక్ ఒక జాకెట్, లైక్ ష్రగ్ టైప్. సో అది ఇక్కడ ఇచ్చారు, జస్ట్ అవన్నీ తీసుకుని అనిపిస్తుంది. ఇది వచ్చేసరికి సైడ్ అనమాట, సైడ్స్. వన్ సైడ్ వచ్చేసరికి ఆ మాస్క్కి లెఫ్ట్ సైడ్ బాయ్స్కి ఒక రూమ్, గర్ల్స్కి ఒక రూమ్ అని చెప్పి ఒక హాల్స్ లాగా ఉన్నాయి. అంటే వాళ్ళు హ్యాండ్ వాషెస్ అవన్నీ చేసుకోవడానికి, లైక్ ఏదైనా రెస్ట్ తీసుకోవడానికి, లైక్ సమ్వాట్ అలా ఉన్నాయి. అంటే మనం దాంట్లోకి వెళ్ళలేదులండి ఏముంది అనేది, బట్ జస్ట్ అక్కడైతే మెన్షన్ చేశారు.
అండ్ ఇది వచ్చేసరికి రైట్ సైడ్ అనమాట, ఇదంతా పార్కింగ్ ఏరియా. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్కి వెళ్తే బ్యాక్ సైడ్ మనకు ఆ లేక్ అనేది కనిపిస్తుంది అనమాట, మాస్క్ బ్యాక్ సైడ్. అది కూడా చాలా ఓపెన్ స్పేస్ ఉన్నది. అండ్ అదంతా కూడా లైక్ ఇది ఇక్కడ ఈ లోపల కూడా ఎవరైనా వచ్చి వాకింగ్ జాగింగ్ అవన్నీ చేసుకోవచ్చు అనమాట. అంత చాలా ఎన్ని వేస్ ఉన్నాయంటే లూప్ లైన్స్ లాగా, చాలా పెద్ద ల్యాండ్ స్పేస్ దీనిది. సో నాకైతే మాత్రం చాలా ప్లెజెంట్గా కూల్గా అనిపించింది. సో ఇంకా దీనికోసం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంటూ ఏమీ లేదు, జస్ట్ నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఈ లొకేషన్కి కావాల్సిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది, దీనికోసం ఉన్న ప్రత్యేకత తెలుసుకోవాలనుకున్న మీరు గూగుల్ సెర్చ్ చేస్తే వస్తుంది. I hope మీకు నచ్చిందని అనుకుంటున్నాను. Love you all. Bye. Take care. Stay home. Stay healthy. From me, Manjari. Keep loving. Stay tuned. Bye-bye.